హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపడానికి అనేక రకాల టాస్కులు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా ఇప్పటికే 4 టాస్కులు కంప్లీట్ అయిపోయాయి. ఇక మొదటి 3 టాస్కుల్లో విజేతగా నిలిచారు శక్తి క్లాన్ వాళ్ళు. ఇక బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇవ్వడంతో శక్తి క్లాన్ వాళ్ళని మీ నుంచి ఎవరిని చీఫ్గా చేస్తారు అని బిగ్ బాస్ ఆదేశించాడు. ఇందులో భాగంగా వెనక ముందు ఆలోచించుకోకుండా నిఖిల్ శక్తి టీం నుంచి పృథ్వీ పార్టిసిపేట్ చేస్తాడు చీఫ్ కంటెండర్గా అంటూ చెప్పుకొచ్చేస్తాడు. ఇక అలాగే కాంతారా టీం నుంచి నబిల్ పోటీ చేయబోతున్నాడు. అయితే నిఖిల్ని వెంటనే పృథ్వీ వెళ్ళి ఎందుకురా నా పేరు చెప్పావు, యష్మిన్ చెయ్యొచ్చు కదా, లేదంటే ఓం ఆదిత్య అన్నని చెయ్యొచ్చు కదా అంటే, నిజం చెప్పాలంటే ఆ రోజు లాస్ట్ వీక్ ఏదైతే బెలూన్స్ బ్యాలెన్స్ టాస్క్లో నువ్వు చేసావో అది నిజంగా నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మేము ఆడిన గేమ్స్ అన్నీ కూడా నార్మలే. ఆ రోజు నువ్వు 1 కాదు 2 కాదు ఏకంగా 4 గంటలు ఆ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నావు చూడు. అప్పుడు నేను అనుకున్నాను రా నీకు చీఫ్గా ఇవ్వాలని. అందుకే ఒకవేళ నాకు ఆఫర్ వస్తే నిన్నే చీఫ్ కంటెండర్ని చెయ్యాలని అనుకున్నాను. ఏదేమన్నా సరే నీ చీఫ్ కంటెండర్ తత్వంలో నేను ఎలా ఉండాలో చూడాలి అంటూ కామెడీ చేశాడు. అయితే కొంచెం ఎమోషనల్ అయిన పృథ్వీ హౌస్లో ఎవరికి వాళ్ళు స్వార్థంగా ఉంటూ ఉంటారా, మాకే చీఫ్ రావాలి లేకపోతే మేమే ఉండాలని. కానీ నేను హౌస్లోకి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను కానీ నీలో ఎలాంటి స్వార్థం లేదు. ఎవరికి వచ్చినా పర్వాలేదు, బట్ మనం 100% ఎఫెక్ట్ పెట్టి అని ఆడతావు తప్ప మిగిలిన ఏ స్వార్థం లేని కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే నిఖిల్ అంటూ మనలో మనకేంట్రా థ్యాంక్స్లో అని అంటూ కామెడీ చేసుకున్నారు. ఏదేమన్నా సరే నిజంగా చెప్పాలి అంటే ఓం ఆదిత్య అన్నను కూడా చెయ్యొచ్చు, కానీ పృథ్వీని చేయడానికి రీజన్ అయితే ఇదని చెప్పి క్లియర్గా చెప్పేశాడు నిఖిల్. మరి మొత్తానికి మనసున్న మహారాజు అనిపించుకున్న పృథ్వీతో నిఖిల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.